హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని. ఇవాళ నా వీడియో టాపిక్ ఏంటిదంటే, నేను ఇవాళ ఒక చాలా బ్యూటిఫుల్ అయిన టెంపుల్, చాలా పవర్ఫుల్ అయిన టెంపుల్కి నేను వెళ్తున్నాను. ఇవాళ అది ఎక్కడో లేదు, మన కాశీబుగ్గలో కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ దేవస్థానం అని ఉంటుంది ఫ్రెండ్స్. అది నేను మీ అందరికీ మీకు అందరికి చూపిస్తాను టెంపుల్ని. తప్పకుండా మీరు చూడండి. ఇంకోటి ఏంటంటే, ఆ టెంపుల్కి మన హన్మకొండ 1000 స్తంభాల దేవాలయం కానుంచి ఎట్లా వెళ్ళాలనో కూడా మీకు రూట్ మ్యాప్లో కూడా చూపిస్తాను. మీరు తప్పకుండా ఈ వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మనము ఇక్కడ కాశీబుగ్గలో కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయానికి వచ్చినాం మనము. అది ఏంటంటే, వెనకటి నుంచి మన కాకతీయుల సామ్రాజ్యం అప్పటి నుంచి ఈ దేవాలయం ఉన్నది. ఈ దేవాలయం విశేషం ఏంటిదో మీకు నేను వీడియో రూపంలో చూపిస్తాను. చూడండి, ఆ టెంపుల్ లోపల కూడా ఎలా ఉందో కూడా చూపిస్తాను. చారిత్రాత్మకమైన కాశీబుగ్గ శివాలయం, దీనికి ఆలయ చరిత్ర అనంతంగా ఉంది. 850 సంవత్సరాల క్రితం ప్రతాపరుద్రుడు నిర్మించిన శివాలయం ఇది. ఏకాంబరనాథుడు రచించిన 1500-1600 శతాబ్దంలో ఆయన రచించిన ప్రతాపరుద్ర చరిత్రలో ఈ ఆలయ విశేషాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. ఈ ఆలయం కట్టడానికి సిద్ధమాడైన ప్రతాపరుద్రుడు వాళ్ళ గురువైన శివదేవయ్యని, శివుడి సాక్షాత్కారం జరగాలంటే ఏం చేయాలి, ఏ వ్రతం చేయాలి అని అడిగితే, అప్పుడు వాళ్ళ గురువుగారు అనునిత్యం శివుడికి గంగాజలంతో అభిషేకం చేసినట్లయితే నీకు ఆ తర్వాతనే అన్నపానీయాలు ముట్టేటట్టయితే నీకు శివుడు భక్తి సులభుడు కాబట్టి శివుడు ప్రత్యక్షమవుతాడని చెప్పడం జరుగుతుంది. అప్పుడు దానికి గాను ఆయన గంగాజలాన్ని తెప్పించడానికి కాశీ నుండి 3500 మంది మావాటికాలను పెట్టి కాశీ జలాలను తీసుకొచ్చి ప్రతిరోజు కూడా ఇక్కడ అభిషేకం చేసిన తర్వాతనే ఆయన అన్నపానీయాలు ముట్టడం చేసేవారు. అట్లా 3 సంవత్సరాలు గడిచిన తర్వాత వీరిని పరీక్షించాలనే సంకల్పంతో 7 రోజులు నిర్విరామంగా వర్షాన్ని, తుఫాన్లు జరిపిస్తాడు. అప్పుడు భక్తులు మావాటికాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చే జలాలు తీసుకురాలేని స్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత ఈ 7 రోజులు కూడా ఆయనే పూజా కార్యక్రమాలని ప్రతిరోజు కూడా అన్నపానీయాలు ముట్టకుండానే 7 రోజులు పూర్తి చేస్తాడు. ఆ 7వ రోజు కూడా మళ్ళీ శివుడి ప్రార్థన కోసం బయటికి వెళ్ళి పడిపోతాడు ఆయన. అప్పుడు ఆయన పరివారజనం పడిపోతాడు, ఈయన కూడా పడిపోతాడు. ఆయన ప్రార్థిస్తూ ఉంటాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమే, నీకేం కావాలి, ఎందుకు ఈ ఘోరమైన తపస్సు చేస్తున్నావు అంటే అప్పుడు చెప్తాడన్నట్టు, గంగా జలాలతో ప్రతినిత్యం నిన్ను అభిషేకించుకునే భాగ్యాన్ని కలిగించాడు. అప్పుడు అతను సరే అని చెప్పేసి వరంగల్ కోట నుండి ఉత్తర దిశగా 1.5 క్రోసు దూరంలో ఏనుగ తొండం దొడ్డుతో గంగా జలాలు ఉద్భవిస్తవి. ఆ గంగా జలాలతో స్వామివారిని పూజించుకునే అవకాశం ఉంటుంది. అది చేయమని చెప్పి అదృష్టమవుతాడు ఆ భగవంతుడు. ఆ తర్వాత మేళ వాయిద్యాలతో ప్రతాపరుద్రుడు ఉత్తర దిశగా ప్రయాణం చేసి వస్తే 2.3 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఆగి భక్తులందరినీ కూడా, ఆయన సైన్యాన్ని, పరివారాన్ని అందరూ పక్కకు పెట్టేసి ఇక్కడ వచ్చి కూర్చొని స్వామిని ప్రార్థిస్తే అప్పుడు గంగాజలం ఏనుగ తొండం దొడ్డుతో ఉద్భవిస్తుంది. అదే ఈ బావి ఈ ఆలయం పక్కకున్న బావి. అయితే ఆ ఆలయం నిర్మించడానికి ఆ గంగాజలాన్ని తీసుకొచ్చి శివాలయం నిర్మించి అనునిత్యం ఈ శివాలయాన్ని పూజించేవారు.
వరంగల్ చరిత్రలే కాదు, అన్ని చరిత్రల్లో కూడా ఏ స్టేట్లో అయినా కానీ పేర్లు మారుతూ ఉంటాయి. కానీ 850 సంవత్సరాల నుండి కూడా కాశీబుగ్గ అనగానే ఉన్నాయి. ఎందుకు కాశీబుగ్గ అంటే కాశీ నుండి వచ్చిన జలము బుడగ రూపంలో ఉద్భవించింది కాబట్టి కాశీ బుడగ ప్రకృతిలో విద్యుత్తులో మార్పు చెంది కాశీబుగ్గగా మారి కాశీబుగ్గగానే ఉండిపోయింది. ఇది ఈ ఆలయ చరిత్ర. అత్యంత వైభవమైన చరిత్ర కలిగిన ఆలయం ఇది. ఇక్కడ మహిమ చాలా ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వామివారిని సేవించే వాళ్ళందరూ కూడా అత్యున్నత పదవుల్లో కానీ దినదినాభివృద్ధి వ్యాపారం వృద్ధి చెందడం కానీ జరిగిన వాళ్ళు ఉంటారు. ప్రాణగండాలు కానీ సర్దారాలు కానీ అనేక రకాల కోరికలు తీర్చేవాడు. తర్వాత దీన్ని మేము గత 2 దశాబ్దాల కాలం డెవలప్ చేయడం కోసం, అభివృద్ధి పరచడం కోసం ఇక్కడికి వచ్చినప్పుడు కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి వారిని పిలిపించారు. ఆయన ఈ సహస్రలింగాన్ని చూసి దక్షిణ భారతదేశంలోనే అరుదైన సహస్రలింగాల్లో ఇది ఒక లింగం అని దీన్ని ప్రస్తుతించారు. ఆయన వచ్చి గర్భగుడిలో ఉండే శివలింగం మీద ఆయన మంత్రదండాలు పెట్టి శక్తి ప్రసారం చేశాడు. అప్పటి నుంచి కూడా ఆలయం అభివృద్ధి పథంలో బాగా నడుస్తుంది. గత 3 సంవత్సరాల క్రితం మేము ఈ ఆలయం చిన్నగా ఉంది, ఇంకా దీన్ని పెద్దగా చేయాలి, పునరుద్ధరించాలి, ఈ ఆలయం చుట్టూ ఇవన్నీ కూడా విగ్రహాలను, కొన్ని మూర్తులను మేము పెట్టాలనే సంకల్పంతో ఇదంతా మేము ఒక 3 సంవత్సరాల క్రితం చేశాం. దీనికి మహాకుంభాభిషేకం చేయాలి. అప్పుడు మేము శ్రీ గోవిందానంద సరస్వతి కాకతీయ సంస్థానాధీశ్వరుల ఆదేశం మేరకు మేము దీన్ని అభివృద్ధి చేసి మహాకుంభాభిషేకం చేసినాం. మహాకుంభాభిషేకం కూడా అత్యంత వైభవంగా తెలంగాణలో జరగనంత అద్భుతంగా చేయడం జరిగింది. ఏంటి అంటే ఏదైతే 3,500 మంది మావాటికాళ్ళు గంగా జలాన్ని తీసుకొచ్చి ఇక్కడ పూజ చేయడానికి ఎట్లా అయితే ఉపయోగించారో అలానే 3,600 లీటర్ల గంగా జలాన్ని తీసుకురావాలి, దానితో మహాకుంభాభిషేకం చేస్తారని గురువుగారు చెప్తే మేమంతా అలహాబాద్ పోయి ఒక ట్రక్ మాట్లాడుకొని అలా సుమారు 4,000 లీటర్ల నీళ్లను అక్కడి నుంచి ట్రక్లో తీసుకొచ్చి కిలావరంగల్ కోట నుండి శోభాయాత్ర చేసి ఇక్కడ తీసుకొచ్చి 3,600 మంది భక్తులతో ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క కలశాన్ని ఇచ్చి ఆ కలశం పూజ చేయించి 3,600 మంది భక్తుల పూజ చేయడం జరిగింది. వారి ద్వారా చేయించి ఆ 3,600 కలశాలతో మహాకుంభాభిషేకం చేయడం జరిగింది. ఇదంతా కూడా ఆ శివుడి, పరమశివుడి అనుగ్రహంతో ఆయన మాతో చిన్న చిన్న పనులు చేయించుకున్నాడు. ఆ భోలాశంకరుడు ఆ కరుణ అనంతంగా ప్రసరింపజేస్తూ ఈ కాశీబుగ్గ ప్రాంతాన్నే కాక మమ్మలను, మా కుటుంబాలను ఇదంతా కూడా అభివృద్ధి పరుస్తున్నాడు. ఆయనకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు మేమంతా కూడా, మా కమిటీ అంతా కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది కాశీబుగ్గ చరిత్ర. ఈ ఉత్తరాయణ దక్షిణాయన కాలాల్లో సూర్యోదయ కిరణాలను కూడా పూర్తి గర్భగుడిలో ఉన్న శివుడి పైన పడుతూ ఉంటాయి. ఎందుకంటే అప్పుడు ఉత్తరాయణ దక్షిణాయన కాలంలో సూర్యుడు పక్కన జరుగుతూ ఉంటాడు, భూమి 12 డిగ్రీస్ జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో పూర్తిగా కిరణాలు ఇక్కడ పడతాయి. అంటే ఇవాళ మనం ఎంతో టెక్నాలజీ ఉన్నా వారి టెక్నాలజీ ముందు మన టెక్నాలజీ పనిచేయదు. ఏ దేవాలయం నిర్మించినా సూర్యోదయ కిరణాలు గర్భగుడిలో పడేట్టుగా అంత కరెక్ట్గా నిర్మాణం చేసిన ఆనాటి మహామహుడు. అట్లాగే ఈ దేవాలయంలో కూడా ఆ సూర్యోదయ కిరణాలు పడుతూ మనకు కనువిందు చేస్తూ ఉంటాయి సంవత్సరానికి 2 సార్లు. ఇది గర్భగుడి విశేషం. అట్లాగే మన పక్కకున్న స్థలంలో బావి ఉంది. ఆ బావి కూడా పునరుద్ధరణ జరుగుతుంది. మొన్ననే దానికి ఇంకా కొంచెం పునరుద్ధరణ జరిగింది. ఇంకా డెవలప్ చేసి దాన్ని మనం స్నానఘట్టంలాగా చేసేయాలి అనే ఆలోచన కూడా ఉంటుంది. తర్వాత 60 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్లేగు వ్యాధి వచ్చి, మశూచి వచ్చి చాలామంది చనిపోతున్న తరుణంలో వరంగల్ పట్టణవాసులైన పూర్వీకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండి, ఇక్కడే వంటలు చేసుకొని, ఇక్కడే తిని, ఈ నీళ్ళే తాగి, ఈ నీళ్ళే స్నానం చేసి స్వస్థత పొందిన చరిత్ర కూడా ఆ గుడికి, ఆ బావికి సంబంధం కలిగి ఉంది. ఇప్పటి వరకు పెద్ద మనుషులు వృద్ధులు చెప్తూ ఉంటారు, ఇది జరిగింది మేము చేసినాము అని.
అది కాకుండా ప్రతి తొలి ఏకాదశి రోజు ఆ బావిలో ఉన్న నీటి మట్టం పెరిగేదట, అలా మొంటే కనబడేదట అని చెప్పేవాళ్ళు. మేము చూసినంత వరకు ఇది ఆ బావి ఖరాబు కానంత వరకు, మేము చూసినంత వరకు కూడా ఒక నాణ్యం కనుక ఆ బావిలో వేస్తే అడుగు భాగం పోయే వరకు కూడా తెల్లగా కనపడుతూ పోయేంత తేటని నీళ్ళను మేము కూడా చూసాం. కానీ అది కాలగర్భంలో అది ఆదరణ లేకుండా అది ఖరాబ్ అయిపోయి అంత చెత్తా చెదార వేసిపోయింది. ఈ మధ్య కాలంలో గత 5 సంవత్సరాల నుంచి దాని పునరుద్ధరణ జరుగుతుంది. ఇంకా జరగాలని ఆశిస్తున్నాం. ఈశ్వర్, నేను జనరల్ సెక్రటరీ, వీరు ఊరిగంటి కొమరయ్య, ఈయనే సెక్రటరీ. ఇది మన శివపార్వతులు ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఇది దేవాలయానికి. మనము ఇక్కడ గుడిలోకి ఎంట్రన్స్ అయినాక ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫస్ట్ దర్శించేది ఏంటంటే ఇక్కడ మన కాలభైరవుడు ఉంటాడు. ఇక్కడ చూడండి, ఇది కాలభైరవ విగ్రహం. ఇది మనకు ఇట్లా గుడికి లోపల వచ్చినాక ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనేమో కాలభైరవుడు ఉంటాడు ఫ్రెండ్స్. రైట్ సైడ్కి వచ్చేసి ఇక్కడ నవగ్రహాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఇక్కడ ఎంట్రన్స్లో మనము దేవాలయానికి లోపలికి వచ్చాక ఇక్కడ మనకు గడస్తంభం ఉంటుంది. ఇక్కడ ఆది శంకరాచార్యులు వారి పెద్ద ఫోటో ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం. యాగశాలలో విశేషంగా నెలకు 2 హోమాలు జరుగుతాయి. ఒకటి చండీ హోమం జరుగుతుంది, ఒకటి మాస శివరాత్రి సందర్భంగా గణపతి రుద్ర హోమం జరుగుతుంది. చాలా విశేషమైన యాగశాల. మొన్న పడ్డ భారీ కాశీబుగ్గలో విశేషమైన కోనేరు ఇది. ఒకప్పుడు కోనేరు, శివుడు ప్రతాపరుద్రునికి చూపించిన కోనేరు. ఇందులో ప్రతి తొలి ఏకాదశి రోజు విశేషమైన స్నానాలు, పూజలు, అభిషేకాల కోసం నీళ్లు వాడుకునేవాళ్ళు. అవునండి. ఈ మధ్యలో దీనికి నిర్మాణం జరిగింది, జాలి వేశారు. మన కాశీ విశ్వేశ్వర దేవస్థానంకు మూలస్థానం ఈ బావి.
పండుగ మొత్తం ప్లేట్ ప్లేట్ అంత ప్లేట్ అయితే నన్ను ప్లేట్ ఉన్నా కదా ఇక్కడ మనం గర్భగుడిలోకి ఎంటర్ అయినప్పుడు ఇక్కడ వినాయకుని దేవాలయం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇది గర్భగుడి దగ్గర దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ వంగి పోవాలి. రాండి ఫ్రెండ్స్, మీకు ఒకసారి శివుని దర్శనం చేపిస్తాను. ఇక్కడ ఇది నందీశ్వరుడు. ఇక్కడ ఇది మన శివలింగం ఫ్రెండ్స్. మీ అందరికీ దర్శనం చేయడానికి నేను ఇక్కడ ఈ గుడికి వచ్చాను. నేను విశిష్ట కూడా మీకు చెప్పించాను. తప్పకుండా ఈ వీడియోని చూడండి. తెలియని వారు ఈ రూట్ మ్యాప్తో వచ్చి ఈ దేవాలయంలో శివునికి జర దర్శనం చేసుకోండి. स ब्रह्मशेरचन्द्रश्वाक्षर परमस्वराडो ॐ तद्ब्रह्म ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरार्नमः अन्तर्चरति भूतेषु गुह्यां विश्वमूर्तिषु त्वं यज्ञस्तं वषट्कारस्तकमिन्द्रस्तकं रुद्रस्तं विष्णुत्वं पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति अग्निर्वा अपामायतनम् आयतनवान् भवति यो अग्नेरायतनं वेद आयतनवान् भवति आभो वा अग्नेरायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति वायुर्वा अपामायतनम् आयतनवान् भवति यो वायोर्हति यो मुष्यतपद आयतनं वेद आयतनवान् भवति आभो वा उष्यतपद आयतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति चन्द्रमा ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్.
క్లోజప్ చెప్పండి.